ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి ప్రస్థానం వచ్చింది. అది తీసింది ఎవరో కాదు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు. ఈ నేపథ్యంలోనే అసలు జగన్మోహన్ రెడ్డి ప్రస్థానం ఏ విషయంలో వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన అయితే వచ్చింది. అది తీసింది ఎవరో కాదు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు. ఏంటి అసలు ఏ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి పేరు అమిత్ షా తీశారు, ఎందుకు తీశారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల ప్రచారాన్ని మనం గనక కీన్ అబ్జర్వ్ చేస్తే చివరి రోజు, ప్రచారం చివరి రోజు అంటే 3వ తారీఖు సాయంత్రం అమిత్ షా గారు ప్రసంగం చేశారు బహిరంగ వేదిక మీద నుంచి. ఆయన చేసినటువంటి ప్రసంగంలో ప్రధానమైనటువంటి అంశాలు ఏంటంటే, అద్దాల మేడ కట్టించుకున్నాడు కేజ్రీవాల్, సిసి మహల్ అనేది కొన్ని కోట్ల రూపాయలతోటి ఖర్చు పెట్టి కట్టించుకున్నాడు ఆయన సొంత భవనాన్ని వాడుకుంటాను, సొంత కారు వాడుకుంటానన్నాడు. ఆయన విలాసాలకి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. మరి ఢిల్లీ ప్రజలను ఇది మోసం చేసినట్టు కాదా అనేటువంటి వ్యాఖ్య చేశారు. అంటే ఢిల్లీ ముఖ్యమంత్రి అద్దాల మీద కట్టుకుంటే దాదాపు 40-50 కోట్లు అయింది అంటున్నారు. అది ఇది కేజ్రీవాల్ కట్టుకున్నది. ఆయన విలాసాలకి అద్దాలకి కొన్ని మళ్ళీ ఇంకో కోట్లు పెట్టారు అంటున్నాడు. సో ఇదే ప్రస్తావన అమిత్ షా ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారిని ఉండవల్లిలో కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రస్తావించాడు. ఓకే, ఏం ప్రస్తావించాడు? ఎన్ని ప్యాలెస్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి? ఢిల్లీలో ఉందా, హైదరాబాద్లో ఉందా, విశాఖలో ఉందా, ఇంకెక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పి ఆయన ప్రస్తావించారు. మరి ఆయన ఢిల్లీ సీఎంగా ఉన్నటువంటి కేజ్రీవాల్ని టార్గెట్ చేసి అన్ని కోట్లు పెట్టి విలాసవంతమైన భవనాన్ని కట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఇతను మీరు నమ్మొద్దు అని అంటే సేమ్ వార్డింగ్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగించినట్టు అనిపించట్లేదా? రిషికొండని ఎందుకు కట్టించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చినప్పుడు అమిత్ షా ప్రస్తావించారు కదా. రిషికొండని దాదాపుగా 55 కోట్లు పెట్టి 550 కోట్లు పెట్టి కట్టించారు. 550 కోట్లు 550 కోట్లు అనేది చిన్న అమౌంట్ కాదు. 550 కోట్లు పెట్టి నిర్మించుకున్నటువంటి రిషికొండ ఎంత విలాసవంతంగా ఉంటుంది అనేది ఎక్స్పెక్ట్ చేసి దాని వివరాలు తెలుసుకున్నారు అమిత్ షా గారు ఉండవల్లికి వచ్చినప్పుడు. ఇప్పుడు అక్కడ కేజ్రీవాల్ కట్టించుకున్నటువంటి విలాసవంతమైనటువంటి భవంతి కూడా సేమ్ అలానే ఉందని చెప్పి ఆయన ప్రజలకు తెలియజేశాడు. బంగారపు కమోడ్ ఏర్పాటు చేసుకున్నాడు కేజ్రీవాల్ అని చెప్పి ఒక తీవ్రమైనటువంటి విమర్శ చేశాడు. బంగారపు కమోడ్ ఇక్కడ రిషికొండలో జగన్మోహన్ రెడ్డి గారు కమోడ్ ఎంత 25 lakhs ఏదో చెప్పారు, అప్పుడు 60 lakhs ఒక కమోడ్ వచ్చేసి. కానీ దీనికంటే కూడా అది మరి బంగారపు కమోడ్ అంటున్నాడుగా అమిత్ షా. కేజ్రీవాల్ కట్టుకుంది బంగారపు కమోడ్ కూడా బంగారపు కట్టుకున్నాడు ఆయన. అంటే 100 కోట్లు పెట్టాడు కట్టించుకున్నాడు అని చెప్పి నిలదీస్తున్నాడు కదా కేంద్ర హోంశాఖ మంత్రి కేజ్రీవాల్ని. మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా నిలదీయాలిగా, డైరెక్ట్గా నిలదీయాలిగా. ఇండైరెక్ట్గా ప్రస్తావించాడు చంద్రబాబు గారితో. మరి డైరెక్ట్గా రిషికొండ ఎందుకు కట్టించావు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఎంక్వైరీ వేయాలిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద. 2019 నుంచి 2024 మధ్యలో రాష్ట్రంలో విధ్వంసం జరిగింది, విధ్వంసం సృష్టించాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అమిత్ షా గారు ప్రస్తావించారు కదా ఆయన టూర్లో. ప్రస్తావించినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఎంక్వైరీ వేయదు? ఎంక్వైరీ వేయాలిగా, సిబిఐ ఎంక్వైరీ వేయాలిగా. సిబిఐ ఎంక్వైరీ వేసి విచారణ జరిపి ప్రజల సొమ్ము దుర్వినియోగం అయింది కాబట్టి దాన్ని మళ్ళీ రికవరీ చేసుకునే ప్రయత్నం చేయాలిగా. ఆ దిశగా ప్రయత్నం చేసిన బీజేపీ చేయకపోగా అక్కడ కేజ్రీవాల్ని విమర్శిస్తూ సిసి మహల్ని గుర్తు చేస్తున్నాడు. మరి ఇక్కడ ఋషికొండ పరిస్థితి ఏంటి? లేదు, ఇక్కడ తాడేపల్లిలో ఉన్నటువంటి హౌస్ పరిస్థితి ఏంటి? తాడేపల్లిలో కేవలం 100 కోట్ల రూపాయలు ఇంటీరియర్స్కే ఖర్చు పెట్టారు కదా. ఇంటీరియర్స్కైనా చుట్టూరు ఫెన్సింగ్ వేసుకునేదానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కదా. మరి అక్కడ సిసి మహల్ ఆయన ఏదో 100 కోట్లు 90 కోట్లు పెట్టి ఖర్చు పెట్టుకుంటే 40 కోట్లు 50 కోట్లు ఏదో ఎంత అనేది నాకు కూడా కరెక్ట్గా ఫిగర్ ఐడియా లేదు. కొంతమంది 50 అంటారు, కొంతమంది 100 అంటారు, రకరకాలు చెప్తున్నారు. మరి ఆ 100 కోట్లు పెట్టి ఒక సీఎం
కాంప్ ఆఫీస్ కట్టించుకున్నందుకే నువ్వు ఎన్నికల ప్రచారం ప్రధాన అస్త్రంగా తీసుకుని ప్రచారం చేస్తున్నావే. మరి ఇక్కడ 550 కోట్లు పెట్టి రిషికొండ కట్టించుకుని 100 కోట్లు పెట్టి ఇంటీరియర్స్ తాడేపల్లిలో చేయించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు వదిలిపెడుతున్నట్టు? అంటే మీ ఇద్దరి మధ్య సంబంధాలు ఉన్నట్టేగా. సంబంధాలు లేకపోతే విచారణకు ఆదేశించాలిగా. ఇదే విషయాన్ని షర్మిల గారు అడుగుతున్నారు. తెలుగుదేశం పార్టీ అడగకపోయినప్పటికీ షర్మిల గారు అడుగుతున్నారు, మీరు ఎందుకు ఎంక్వైరీ చేయరు? మీరు ఎంక్వైరీ చేయకపోవడం కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి నుంచి భయపడుతున్నారా మీరు? మరి లేదా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ప్రయోజనాలు ఏమన్నా మీరు తీసుకుంటున్నారా? లేదంటే ఎందుకు మీరు ఎంక్వైరీ చేయరు? 5 సంవత్సరాల పాటు విధ్వంసం జరిగిందని చెప్పి కేంద్ర హోంశాఖ మంత్రి హోదాలో అమిత్ షా ప్రస్తావించారు కదా. తెలుగు సమాజానికి, ఆంధ్రప్రదేశ్ సమాజానికి ఆయన చెప్పారు కదా. చెప్పినప్పుడు చర్యలు తీసుకోవాల్సింది ఎవరు? అమిత్ షా గారేగా. మరి అమిత్ షా గారు ఎందుకు తీసుకోవట్లేదు అంటే ఫెవికాల్ బంధం ఇక్కడ ఉంది. ఎవరెవరికి? నరేంద్ర మోడీ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి అనేది నేను చెప్పడం కాదు. జగన్మోహన్ రెడ్డి గారే అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సందర్భంగా నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారు పక్కన కూర్చొని ఉంటే ఆయన ఎదురుగానే మా ఇద్దరి మధ్య రాజకీయేతర బంధం ఉంది అని చెప్పి అన్నారు. రాజకీయ బంధం కాదు, రాజకీయేతరమైనటువంటి బంధం ఉంది అని చెప్పి అన్నారు. అంటే ఈ బంధం ఇక్కడ విచారణకు ఆదేశించట్లేదా? అక్కడేమో కేజ్రీవాల్ మీద విచారణకు ఆదేశిస్తామంటున్నారు కదా ఎన్నికల ప్రచారంలో. మరి ఇక్కడ ఎందుకు ఆదేశించట్లేదు? అంటే ఇది పొలిటికల్ గేమ్ నడిపించడానికి ఎక్కడ ఏది ఉపయోగపడితే దాన్ని మాట్లాడుతూ బీజేపీ వాళ్ళు టైం గడిపేస్తున్నారు, పబ్బం గడుపుతున్నారు. మరి అక్కడ మరి జగన్మోహన్ రెడ్డి కట్టిన ప్యాలెస్ని మరి ఎందుకు ప్రస్తావించలేదు? ఆడేమో బంగారం కంపౌండ్ అని చెప్పి కేజ్రీవాల్ పదే చెబుతున్నారు కదా. మరి ఇక్కడ దుర్వినియోగం ఏంటి? ఇక్కడ దుర్వినియోగం జరిగిందని చెప్పేసి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది కదా మీ దగ్గర. పైగా బెంగళూరు ప్యాలెస్ గురించి, తాడేపల్లి ప్యాలెస్ గురించి, విశాఖలో ఉండే రిషికొండ ప్యాలెస్ గురించి మొత్తం మీరే అడిగి తెలుసుకున్నారు కదా ఉండవల్లి సమావేశంలో. మరి వాటి గురించి ఎందుకు ప్రస్తావించట్లేదు? అంటే ఎన్నికలు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వేస్తే అప్పుడు ప్రస్తావిస్తారు. ఆ ఢిల్లీ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఢిల్లీ ప్రస్తావిస్తున్నారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారాస్త్రంలో ప్రధానమైన అస్త్రాలు ఏంటంటే లిక్కర్ స్కామ్. కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్లో పాల్గొన్నట్టు, లిక్కర్ స్కామ్లో ఆయన జైలుకి వెళ్ళి వచ్చిన ఆయన అవినీతి పరుడు అని చెప్తున్నారు. లిక్కర్ స్కామ్ విచారణ జరుగుతుంది. విచారణ జరుగుతున్నప్పుడు నువ్వు లిక్కర్ స్కామ్లో ఉన్నాడు అతను దోషి అని చెప్పి ఎలా చెప్తావు? విచారణ జరుగుతున్నప్పుడు చెప్పడానికి అవకాశం లేదు కదా. తిహార్ జైలుకి వెళ్ళొచ్చిన దొంగ అని అంటాడు, అవినీతి పరుడు అని అంటారు వాళ్ళు. ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు వాళ్ళు. మరి ఉచిత పథకాలు అమలు చేస్తున్నాడు కేజ్రీవాల్. మాకు అవకాశం వస్తే మేము ఉచిత పథకాలు అమలు చేస్తామని చెప్పి బీజేపీ వాళ్ళు అంటున్నారు. మరి ఢిల్లీలో ఉండేటువంటి ప్రజలకి, మహిళలకి నెలకి 2,500 రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడ్డటువంటి బీజేపీ దేశవ్యాప్తంగా ఉండేటువంటి మహిళలకు కూడా ఇవ్వచ్చుగా. జాతీయ పార్టీ పైగా అక్కడ అధికారంలో ఉంది, మరి ఇవ్వచ్చు. ఎందుకు ఇవ్వట్లేదు అని అంటే ప్యూర్గా ఎన్నికలకు సంబంధించినటువంటి గేమ్ ఆడుతున్నారు. ఎన్నికల గేమ్ ఆడుతూ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి నీడని గుర్తు చేసుకుంటూ కేజ్రీవాల్ని విమర్శిస్తున్నారు తప్పితే ఇక్కడ కేజ్రీవాల్ని, జగన్మోహన్ రెడ్డి గారిని ఇద్దరిని కలిపి విచారణకి ఆదేశించేటువంటి ధైర్యం కానీ అలాంటి ఆలోచన కానీ చేసేటువంటి ధైర్యం బీజేపీకి లేదు. కేవలం పక్కా రాజకీయాలు, ఫక్తు రాజకీయాలు కేసీఆర్ గారి భాషలో చెప్పాలంటే బీజేపీ చేస్తుందని చెప్పి మనం అనుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.